అందరికీ నమస్కారం. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటావు, చిత్తూరు డిస్ట్రిక్ట్, పలంనేరు మండలం, గంటావు విలేజ్ బీసీ కాలనీలో శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయం. ఇక్కడ పౌర్ణమి, అమావాస్య, మంగళవారము, శుక్రవారము నెలకి 4 సార్లు విశేషం జరుగుతుంది. అట్లే పౌర్ణమి పూజలు జరుగుతుంది. పౌర్ణమి పూజకి ఏం జరుగుతుందంటే అమ్మవారిని ఉత్సవ విగ్రహం ఊంజల్ సేవ చేపిస్తాం. ఈ ఊంజల్ సేవలు మీకు ఏం కోరికలు కావాలా, ఏం కోరికలు కావాలంటే నేను కోరుకోవచ్చు. మీకుండే సమస్యలు ఆ తల్లి ముందర పెడితే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ కోరికలు తీసిన కుంగు బంగారు తల్లి అనేసి పేరు పెట్టినారు. ఈడ ఎవరు ఏమొచ్చి మొక్కొని పోతేనా ఖచ్చితంగా ఆ గంగమ్మ తల్లి చాలా మందికి నెరవేరింది. ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఈ తల్లి దగ్గర వేడుకొని ఈ కోరికలు ఏముంది ఆ తల్లి దగ్గర పెట్టండి, ఖచ్చితంగా ఆ తల్లి కూడా నెరవేరుతుంది. మేము కూడా తక్కువ స్థాయి నుంచి వచ్చినోడే ఆ తల్లిని వేడుకొని నేను ఈ స్థాయికి ఎదిగినానంటే దానికి ఆ గంగమ్మ తల్లిని నేను ఎదిగినాను. కాబట్టి ఇంట్లో చాలా మంది ఉన్నారు. అందువల్ల మేము కూడా అందరికీ తెలియపరచాలనేసి కూడా చెప్తా ఉన్నాము మీడియా సోదరులు. ఈ మీడియా సోదరులు కర్ణాటక నుంచి వచ్చినారు, మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ మేము ఆంధ్ర వరకు తిరగతాం. కానీ ఈరోజు కర్ణాటక, తమిళనాడు దేశం దాటి వెళ్ళిపోయింది గంగమ్మ గుడి. మాకు చాలా సంతోషంగా ఉంది. మీడియా సోదరులు నేను ఎంత దూరం ఎత్తుకొని పోయిన దానికి మా గంగమ్మ గుడి తరఫున, కమిటీ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలుసుకుంటాము. మీ ఊరు కావాలంటే ఎట్లా పొలంనేరు రావాలంటే మనం బెంగళూరు నుంచి రావాలంటే డైరెక్ట్ బస్సు ఉండాలి పొలంనేరుకి. డైరెక్ట్ పొలంనేరు వచ్చేస్తే పొలంనేరు నుంచి ఆటో సౌకర్యం ఉంటుంది. గంటా ఊరు అంటే 10 రూపాయలు ఇస్తే 24 అవర్స్ ఆటో ఉంటుంది. 10 రూపాయలు ఇచ్చేసి గంగమ్మ గుడి అంటే ఎత్తుకొచ్చి వదిలేస్తారు. ఈడ మంగళవారము, శుక్రవారము సాయంత్రంగా ఉంటుంది విశేషం. తెల్లారితే ఏముండదు, అభిషేకం ఉంటుంది అమ్మవారికి, తెల్లారితే అలంకరణ ఉంటుంది. విశేషం అంటే సాయంత్రం 6 గంటలకు పూజలు జరుగుతుంది. ఆ పూజలకు మీరు కలుపుకొని మీకు కోరికలు ఏముందో ఆ కోరికలు పెట్టండి. ఆ తల్లి మిమ్మల్ని ఏమి భారీ స్థాయిలు ఏమో అడగదు, చిన్న అంతే. ఆ తల్లికి మీరు ఏం కోరుకోవాలంటే పసుపు కుంకుమ కోరుకోండి. ఖచ్చితంగా ఆ తల్లి పసుపు కుంకుమ ఎంతేమి అయిపోదు. ఊరు పోతారు, వేళ్ళు ఖర్చు పెడతారు, లక్షలు ఖర్చు పెడతారు. ఆ తల్లి పసుపు కుంకుమ 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. మీరు వచ్చి మీ అలాంటి భక్తులు వచ్చి అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుని పోయి చాలా మందికి చెప్పి ఈడ ఎదుర్కొని వస్తే మేము ఇంత అభివృద్ధి చేసి నేను గంగమ్మ వల్ల నేను కూడా బాగుపడినాను అనేసి నాకు కూడా సంతోషంగా ఉంది. కానీ నేను చెప్పిన మాటనే చాలా మంది వచ్చి బాగుపడితే కూడా సంతోషంగా ఉంటుంది. పొలంనేరు దిగేసి ఆటో వాళ్ళని ఎవరిని అడిగితేనే సరే గంటా ఊరు బీసీ కాలనీ గంగమ్మ గుడి అంటే నేరుగా ఎత్తుకొచ్చి గుడి దగ్గర వదిలేస్తారు. 10 రూపాయలు ఇస్తే చాలు ఎత్తుకొచ్చి వదిలేస్తారు. లేదంటే కూడా మా నెంబర్ అందరి దగ్గర, మీడియా వాళ్ళ దగ్గర కూడా పెడతాము. ఫోన్ చేస్తే మా వాళ్ళు ఉంటారు, వచ్చి కూడా మిమ్మల్ని పిలుచుకొని వచ్చేస్తారు. పౌర్ణమి పూజ సాయంత్రం 6 గంటలకి జ్వాలాదీపం వెలగబడుతుంది అమ్మవారి గుడి పైన. జ్వాలాదీపం ఏమంటే దుష్టశక్తి, మీకుండే దుష్టశక్తులు మొత్తమే ఆ జ్వాలాదీపం వచ్చి కలుసుకొని ఆ అమ్మనే వేడుకుంటే మీకుండే దుష్టశక్తులు మొత్తం ఎగిరిపోతుంది. పూజల సేవ, అమ్మవారికి మాంగళ్య పూజను చేస్తాం. ప్రతి ఒక్క నెల అమ్మవారికి కొత్త మాంగళ్య పూజ చేస్తాం. అంటే ఈ నెల చేసిన మాంగళ్యం వచ్చి రేపు నెల పెట్టం. ఈ నెల కొత్తగా మాంగళ్య పూజ చేస్తాం. ఈ కొత్త మాంగళ్యం ఎందుకు చేస్తామంటే ప్రతి ఒక్క నెల మారుస్తామంటే అంటే ఈ నెల 10 మంది మీరు కోరుకొని పోయింటారు, తల్లి నాకు పెళ్లి కావాలనేసి వాళ్ళ ఖాయం ఏంటింది. కానీ ఆ మాంగళ్యం మళ్ళా మరుసటి రోజు కట్టం. మరుసటి నెల వచ్చి కొత్త మాంగళ్యం కడతాం. ఆ నెల వచ్చి ఏం మొక్కుంటారో ఈ ఊంజల్ సేవలు వచ్చి కలుసుకొని తల్లి మాకే పెళ్లి కావాలా, మీ కోరికలు ఏం కోరికలు ఉంటానో ఆ తల్లి ముందర పెట్టండి. ఆ మాంగళ్య పూజను చేసుకుని ఖచ్చితంగా నెరవేరుతుంది కూడా మేము తెలియపరుస్తా ఉన్నాము. దేశంలో ఉన్నట్టు ఎన్నో పురాతన దేవస్థానాల్లో పౌర్ణమికి ఒక్కరోజు ఏడాదిలో ఒకసారి దీపోత్సవం చేస్తారు. కానీ మీరు ప్రతి నెల కూడాను పౌర్ణమిలో దీపోత్సవం చేస్తున్నారు. ఏమి ఆ సేవ ఉద్దేశం? సేవలు అంటే చిన్న గ్రామం. ఈ చిన్న గ్రామంలో దాదాపు గుడి ఇప్పుడు ఏర్పడి 20 ఏళ్ళు అయింది. ఈ గంగమ్మ గుడి ఏర్పడి 20 ఏళ్ళు అయింది. కానీ ఈ 20 ఏళ్ళు ఈడ గంటా ఊరు ఉండేది వచ్చి ఎవరికి తెలీదు, గంగమ్మ గుడి ఉండే విషయం వచ్చి ఎవరికి తెలీదు. కానీ ఆ గంగమ్మ తల్లి నేను ఈ ఊరికి వచ్చి దాదాపు 28 సంవత్సరాలు అయింది. మాదైతే సొంత ఊరు తమిళనాడు. నేను బతికిచేటకు వచ్చినోడే. ఈ ఊరికి గంటా ఊరికి వచ్చి 25 ఏళ్ళు అయింది. ఈ 25 ఏళ్ళు నాకు కూడా ఇక్కడ గుడి ఉండే విషయం తెలుసు. కానీ మేము వచ్చి గంగ పండగ ఒకసారి వచ్చి మొక్కుని వెళ్ళిపోతాము. అని మేమైతే ఆ తల్లి దగ్గర చాలా సార్లు నేను కూడా కోరుకున్నాడే. నేను కూడా దేవుని భక్తితో ఉండేవాడిని, దేవుడిని నమ్ము కూడా ఉండేవాడు. అని నేను శివుడిని నమ్మినాను. శివుని నుంచి మళ్ళా రెండోగా తల్లినే నమ్మినాను. ఆ తల్లినే నమ్మినాను. కానీ ఈ రోజు గంటా గంగమ్మ గుడి అంటేనే
దేశంలో చాలా పేరు వెళ్ళిపోయింది. ఆ తల్లి ఆ స్థాయికి వెళ్ళిపోయింది. దాదాపు సంవత్సరంలో ఇంత డెవలప్మెంట్ చేసినాం గుడిని. ఇంత డెవలప్మెంట్ అయితే మా దగ్గర డబ్బులు ఉంది మేము పెడతాము అనేది తప్పుది. కానీ ఆ అమ్మ ఆశీర్వాదం, ఆ అమ్మ భక్తి, ఆ అమ్మ నిజంగా ఉంటేనే పిలుచుకొని పోతుంది. ఆ అమ్మ నిజంగా ఈడ ఉంటేనే దేశం వెళ్ళిపోతుంది. ఈరోజు దేశము ఎంత దూరం పోయిందంటే మాకైతే దిక్కు తెలియదు, అంత దూరం వెళ్ళిపోయింది. మాకు చాలా సంతోషం. కానీ ఆ అమ్మ ఉండాలి కాబట్టి అంత దూరం వెళ్ళిపోయింది. ఈరోజు మేము పౌర్ణమి పూజ పోయిన నెల, ఇప్పుడు సూర్య చంద్రగ్రహణం వచ్చింది కాబట్టి ఈ నెల పౌర్ణమి పూజ చేయలేదు. కానీ ప్రతి ఒక్క నెల జ్వాలాదీపం అనేది ఓంజల్ సేవ అనేది నిలపకూడదని చెప్పినారు. అది సాంగ్యం అన్నమాట. నిలిపినామనుకో కోరుకుని ఉండే వాళ్ళు చాలా మంది ఉండాలి, వాళ్ళ కోరికలు తీరదనేసి మాకు పెద్ద స్వామిలు చెప్పినారు. కాబట్టి మేము దీన్ని ఇప్పుడు ఈ నెల ఏమైనా మనం మార్చుకునే దానికి మాకు అవకాశం ఉండాలంటే మాకు ఈ డేట్ ఇచ్చినారు. ఈరోజు మంగళవారం ఈ డేట్ మీరు చెయ్యండి, ఏమి ఇబ్బంది లేదంటే అది ప్రతి ఒక్క నెల ఏదైనా అది ఆడగాలు ఏదైనా వస్తే కూడా ఒక 2 రోజులు 3 రోజులు గ్యాప్ వదిలి ఖచ్చితంగా చేస్తాము. మాది గంగమ్మ గుడిది గ్రూప్ కూడా ఉంది. ఆ గ్రూప్ కావాలంటే మీరు నెంబర్ ఇస్తే గ్రూప్ లో కూడా యాడ్ చేస్తాము. మా మీడియా సోదరులను యాడ్ చేస్తాము. మీ విశేషం జరిగేది ఏం జరుగుతుంది ప్రతి ఒక్కటి మీకు మీడియా వాళ్ళ ముందర తెలుస్తుంది. ఖచ్చితంగా మీరు వచ్చి ఈ పూజల ఈ సమస్యలు ఎత్తుకొచ్చి ఆ తల్లి ముందర పెట్టండి, ఖచ్చితంగా నెరవేరుతుందని కూడా చెప్తాను. దేశంలో ఎంతో మంది కోట్లాది డబ్బున్నోళ్ళు ఉంటారు, కానీ భగవంతుని సేవ, మనుషుల సేవ చేయాలనే భావన రాదు. కానీ ఈరోజు మీరు ఎంతో భక్తితో ప్రతి నెల వారంలో మరియు నెలలో ప్రతి పౌర్ణమికి అమావాస్యకి సేవ చేస్తున్నారు. అలాగే భక్తులకి అన్నప్రసాదం నిరంతరంగా చేస్తున్నారు. ఇంత సేవ చేయాలనే మనస్థితి ఎలా వచ్చింది? మీ జీవితంలో ఏదన్నా ఘటన కారణమై ఎట్లా? సేవ జరుగుతా ఉంది, ఇంత సేవ చేస్తా ఉన్నామంటే నేను అదే చెప్పినాను మీకు స్టార్టింగ్. నేను ఒక తక్కువ స్థాయి నుంచి వచ్చినోడు, నేను ఎవరో తెలియదు. నేను ఈ పొలం నేరు మా సొంతూరు తమిళనాడు బరుగురు. నేను ఈ పొలం నేరుకి వచ్చేసి దాదాపు 28 సంవత్సరాలు అయింది. ఏడొచ్చి 28 సంవత్సరాలు, కానీ గంట వరకు వచ్చి 24 ఏళ్ళు అయింది. ఈ 24 ఏళ్ళు నేను ఎవరు తెలీదు. నా దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నేనైతే ఎవరు తెలీదు. నేను పోయిన నెల మేళ గుడి నాకు చైర్మన్ అనేసి హ్యాండ్ ఓవర్ ఇచ్చినారు. హ్యాండ్ ఓవర్ ఇచ్చినాక ఆ తల్లి నా దగ్గర నుంచి చేర్పించుకునింది. కానీ ఈరోజు నేను పొలంనేరి అనేసి మాత్రమే నేనైతే గమనించుకున్నాను, పొలంనేరి. కానీ మన విలేజ్ గంటావూరు మాత్రమే తెలుసు అనుకునేసి ఉన్నాను. కానీ ఈ రోజు దేశంలో ఏ మూలగా గంటావూరు గంగమ్మ గుడి చైర్మన్ అంటే మురుగన్ అంటారు. కానీ ఆ తల్లి వల్ల నాకు ఇది వచ్చింది. మీరు అడుగుతున్నారు, ఓకే మాది మంచి కార్యమే. ఎందుకు చేస్తున్నామంటే మనం పుట్టినప్పుడు డబ్బులతో పుట్టాం. మనం ప్రపంచం చూస్తున్నాం, చెయ్యి కాళ్ళు లేకుండా ఉంటుంది, ఏదో ఒక సృష్టి పెట్టుకొని పుట్టాం. పోయేటప్పుడు ఎవరు ఏమి ఎత్తుకొని పోరు. కానీ నేను ఆ దేవుని ఆశీర్వాదంలో పుట్టినాను. మా అమ్మకు కూడా పెళ్లి చేసుకొని 4 ఏళ్ళు బిడ్డలు లేకుండా ఉంటే 5వ సంవత్సరం నేను పుట్టినాను. 5 ఏళ్ళ తర్వాత నేను పుట్టినాను. అదంటే దేవుని అనుగ్రహంతో పుట్టినానని మా అమ్మ చెప్పింది. కానీ నాకు ఈ సేవలు చేసేదానికి చాలా సంతోషంగా ఉంది. డబ్బులు ఈ రోజు ఉండొచ్చు, రేపు వెళ్ళిపోవచ్చు. కానీ ఈ 10 మందికి అన్నం పెట్టేది, నా పిల్లలు వాళ్ళు బాగుండాలి. చెయ్యి కాలు బాగుంటే ఎవరైనా కానీ సంపాదించవచ్చు. మనుషులకు పూటలు అవసరం లేదు. 3 పూటలు కాకపోతే 2 పూటలు అన్నం తినండి. కడుపు నిండుగా అన్నం తినేది, అప్పులు లేకుండా ఒకరిని మోసం చేయకుండా బతికితే ప్రపంచంలో దీనికన్నా మంచి కార్యం ఏది లేదు. నాకు 2 బిడ్డలు ఉండాలి చాలు. నా 2 బిడ్డలే నాకు చెయ్యి కాలు ఉండేవరకు నేను సంపాదించి నేను పెట్టగలుగుతాను. వాళ్ళనైనా నా మరి మంచి స్థాయికి పిలుచుకొచ్చి వాళ్ళు కూడా ఇట్లా గుడి సేవలు చేయి, లేనోడికి సాయం చేసే పద్ధతులను నేను కూడా పెంచుతాను. అయితే ఈ సేవలు చేసి చాలా సంతోషంగా ఉండాలి, మనస్తృప్తిగా చేస్తాను నేను. ఈరోజు దక్షిణ భారతంలో ఉన్నటువంటి కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడులోని ప్రముఖ దేవాలయాల్లో గంటావూరు కూడా ఒకటి అయింది. ఈ ఒక దేవాలయం ఇడీ దేశవ్యాప్తి పోవాలనే మహదాశయం పట్టుకున్నారా? వెళ్ళిపోయింది ఆల్రెడీ. నిన్న లండన్ నుంచి ఫోన్ చేసినారు. మొన్న మా ఫ్రెండ్ మీడియా సోదరు చంద్రాన్ని అనేసి ఉన్నారు, వాళ్ళకి అమెరికా నుంచి వాళ్ళు మెసేజ్ పెట్టినారు. ఏం సమయం గంటావూరు గంగమ్మ గుడి ఈ రోజు ఏమో పౌర్ణమి పూజ పెట్టుకున్నారంటే మాకు అదృష్టం లేకుండా పోయిందనేసి. అంటే దేశం దాటేసిందండి. కానీ ఈడ భక్తులు వచ్చి వాళ్ళ కోరికలు పెట్టి తీర్చుకొని వెళ్ళిపోతే వాళ్ళ కోరికలు తీర్చి, అంటే మేము ఇంత అభివృద్ధి చేసినాము, 100 మందికి అన్నం పెడతాము, మాకు సంతోషంగా. కానీ ఆ కోరికలు ఆ తల్లి తీరిస్తే నిజంగా ఆ తల్లి మేము చేసిండే సేవలకు, మేము పడిండే కష్టాలకి ఆ తల్లి నిజంగా ఉండాలి. నా ఒకనికే కదా, నా లాంటి బీద కుటుంబం చాలా మంది వస్తా ఉన్నారు, వాళ్ళని కూడా ఆ తల్లి చూపు చూసిందనే సంతోషపడేది నేను ప్రపంచంలో నేను ఒకటే ఉండాలి. జీవితంలో ఎన్నో కష్టాలతో పెరుగుతున్నట్టు మీరు మీ ఒక ధార్మిక సేవ కావచ్చు,
మాధవ మనుషుల ఒక సేవకి ఈరోజు ఎన్నో ప్రశస్తులు బహుమానాలు సన్మానాలు జరుగుతున్నాయి. ఎక్కడ ప్రతి మనిషి జీవితంలో ఎక్కడ పెట్టుబడి ఉంటుందో అవమానించబడి ఉంటారో అక్కడ సన్మానం అయితే దానికి మించిన యశస్సు లేదు అనేది పెద్దవాళ్ళది ఒక మాట ఉంది. దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నిజమే, అది నాకేడ అవమానం జరిగింది, అన్నీ జరిగింది. అంటే బతుక్కునేదానికి వచ్చిన వాళ్ళు మేమైతే బతుక్కుని వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ అవమానం జరిగింది, చాలా ఘోరం అంతా జరిగింది. కానీ ఇది చాలా సారి మీడియా ముందర చెప్పినప్పుడు వాళ్ళు మా దగ్గర వచ్చి రిక్వెస్ట్ చేసినారు, నా ఏదో తెలియకుండా చేసినాము, ఈరోజు మీలో కూడా ఉన్నాను, ఆ విషయం మీరు మాట్లాడద్దండి, కావాలంటే దండం పెడతామన్నారు. కానీ ఈ విషయం అయితే నేనైతే ఎదగలేదు, నేనైతే ఈ స్థాయికి రాలేదు. ఆ గంగమ్మ తల్లి ఉంది కాబట్టి నేను కూడా ఈ స్థాయికి వచ్చినాను, లేదంటే నేను వచ్చి ఉండేవాడు కూడా కాదు కూడా. ఎంతో మంది చెప్తారు ఈ భాగంలో మురుగన్ గారు జీవితంలో కష్టాలతో వచ్చారు, ఈ రోజు నిస్వార్థ సేవతో ఆయన నిరంతరంగా సేవ చేస్తున్నారు అనే మాట ఉంది. దాని గురించి చెప్పాలంటే ఒక మాటలో ఏం చెప్తారు? ఈరోజు దేశవ్యాప్తంగా నాకు డాక్టరేట్ వచ్చింది, కానీ ఒక ఎంబీబీఎస్ మా ఫ్రెండ్ వాళ్ళు కూతురు ఎంబీబీఎస్ చదివినారు, వాళ్ళకి ఎంబీబీఎస్ చదివేసి వాళ్ళకి నిన్న మొన్న డాక్టరేట్ వచ్చింది. నేను 5వ క్లాస్ చదివినాను. 5వ క్లాస్ అంటే మా స్కూల్లో 26 మంది, 26 మందిలో లాస్ట్ నేనే, అంటే 26వ ర్యాంక్ నేను. 5వ క్లాస్ చదివి కానీ నాకు ఈరోజు ఈ డాక్టరేట్ వచ్చిందంటే, డాక్టరేట్ వచ్చింది, స్వర్ణనంది అవార్డు వచ్చింది, సేవరత్న వచ్చింది. దీనంతా వచ్చింది దానికి కారణం ఎవరంటే ఆ తల్లి, ఆ గంగమ్మ తల్లి. నేను ఎవరో తెలియదు, నేను చదివి ఉండేదానికి ఏం రాదు, మనకి ఏం రాదు, కానీ ఆ గంగమ్మ తల్లి ఆశీర్వాదం ఉంది. ఆ గంగమ్మ తల్లికి నేను సేవలు చేసినాను, మనస్తృప్తిగా సేవలు చేసినాను. వాడు నా కోసం కష్టపడినాడు, వాడిని ప్రపంచానికి ఏమి తెలియాలా అనేసి ఆ తల్లి నేను ఎత్తుకొని పోతాంది ఏమో, కానీ నేను ఏడపోలే, ఆ తల్లి నన్ను ముందు నడిపిస్తా ఉంది. కానీ నేను చాలా సార్లు నాకు చాలా ఇబ్బందులు కూడా వచ్చింది. ఈ మధ్య ఈ గుడి ఇంప్రూవ్మెంట్ నుంచి చాలా ఇబ్బందులు వచ్చింది, చాలా ఎంక్వైరీలు చాలా జరిగింది. మాకైతే చాలా జరిగితే కూడా ఆ తల్లి మాతో పాటు పక్కన ఉండుకొని ఇది అంతా తొలగించుకునేసి నేను ఉండానరా నువ్వు ఉండరా అనే రకంగా నన్ను భావించుకుని నాతో పాటు ఆ తల్లి ఉంది అనేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. సొసైటీలో ప్రతి మనిషి అవును వచ్చినారు, ముబాగ్ నుంచి వచ్చినారు, బెంగళూరు నుంచి వచ్చినారు, మళ్ళా కేజీఎఫ్ నుంచి వచ్చినారు, పోలార్ నుంచి కూడా వచ్చినారు. అంటే మీరుండే వాళ్ళు మా పొలంనేరు గంటావూరు గంగమ్మ గుడి కాడ నుంచి ఫ్రీగా పంపిస్తారు అనేసి వచ్చినారు. కానీ మేము ఫ్రీగా పంపించినారు అనేసి వాళ్ళు చెప్తారు, కానీ ఫ్రీగా పంపించినామంటే మేము మా గంగమ్మ సేవలు వాళ్ళకి అర్థం కావాలా, వాళ్ళకి తెలియాలా, ఆ భక్తి వాళ్ళకి రావాలా. మనం హిందూ సమాజము మనమంతా ఒకటిగా ఉండము, ఏం జరిగితే మనం ఒకటిగా ఉండము. కానీ మాలాంటి వాళ్ళు నేను చేసే సేవలు చేసి నాలాంటి వాళ్ళు 10 మంది ముందుకు వస్తే హిందూ సమాజం నిలబడుతుంది. మనమంతా ఒకటి కలిసిగా ఉండాలనేసి నేను చిన్న కార్యం ఏదో మా తరఫున ఉండే మా ఫ్రెండ్స్ సర్కిల్లో నేను వాళ్ళ దగ్గర సాయం కోరుకుని అన్నా మీకైతే నేను చేస్తాను అనేసి వాళ్ళ తరఫున సాయం చేసుకుని నేను ముందుకు వేసుకుని పోతాను. నాకు కూడా చాలా సంతోషంగా ఉన్నది. నీకు ఈ సాయం కావాలంటే ఎవరు మా ఫ్రెండ్ అన్నా నా వల్ల అంటే ఒక 10 రూపాయలు అడుగుతాను, నా వల్ల 10 రూపాయలు కానీ ఒక 5 రూపాయలు చేస్తాను. చాలా సంతోషంగా ఉంది నాకైతే సాయం చేసేది. ఇప్పుడు దాదాపు 1243 మంది పోయినారు ఈ సంవత్సరం మాత్రం పంపించినాము. సృష్టిలో ప్రతి మనిషి పుట్టుక ఖచ్చితం, సావు నిశ్చితం. వీటి మధ్యలో మనిషి ఏదైనా సేవ చేయాలి, ఇలా బతకాలంటే సమాజానికి ఏం చెప్తారు? సమాజానికి ఏం చెప్పాలంటే మనం ఈరోజు పుట్టుతాము పెరుగుతాము, మనిషి దేవుడు మనకి సృష్టించాడంటే ఒకటే ప్రతి ఒక్కరు గమనించాల్సింది, పుట్టేటప్పుడు డబ్బులతో పుట్టడు, మనిషిగానే పుడతాం. ఆ మనిషి రూపం వచ్చేటప్పుడు చెయ్యికాలు మనకి గట్టిగా ఉండాలా, తెలివి ఉండాలా, ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకి నేను మనిషిగా జీవిస్తా ఉన్నానంటే ఆ దేవుడికి మనము ఇప్పుడు కాదు ఎన్ని ఏళ్ళు అయితే మనం రుణపడి ఉంటాం. అలాంటి ఆ దేవుని కార్యానికి నేను ఉదాహరణ. నేను లేనోడే నేను ఈ స్థాయికి వచ్చినానంటే ఆ దేవుడు ఉన్నాడంటే నాకు చెయ్యి కాలు గట్టిగా ఉంది, నేను రేపు కష్టపడగలుగుతాను, నా బిడ్డలకు నేను సంపాదించి పెట్టగలుగుతాను. మనకొద్దు కోట్లు ఏమొద్దు, 10 మంది ఆశీర్వాదం ఉంటే చాలు. నాకు నేను కడుపు నిండు 3 పూటలు కాకపోతే 2 పూటలు అన్నం తినేసి 10 మందికి నేను అన్నం పెడతాను, నాకు చాలా సంతోషము. ఇది తెలుసుకొని పోతే నిజంగా మంచిదే జరుగుతుంది. మనకి కావాల్సిన చెయ్యి కాలు గట్టిగా ఉండాల, డబ్బులు అవసరం లేదు, చెయ్యి కాలు గట్టిగా ఉండాల. చెయ్యి కాలు గట్టిగా ఉంటే కష్టపడి మనం సంపాదిస్తాం కూడా.